వెల్కమ్ బ్యాక్ టు టీవీ8 వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ పోటీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు మద్దతుగా సతీమణి పెట్ల కళావతి నాతవరం మండలంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని చుట్టేస్తూనే ఓట్లన్నీ తమ వలలో వేసేసుకుంటున్నారు. నాతవరం మండల కేంద్రంలో గత రాత్రి జరిగిన కార్యక్రమంలో సుమారు 1200 మంది మహిళలు ఆమెతో కూడా నడియాడినట్లు తెలుస్తోంది. దళిత కాలనీ మొత్తం ఆమె వెంటే నడిచారు. ఆమెను పూలు జల్లుతూ సన్మానాలు చేస్తూ మంగళహారతులు ఇస్తూ తమ కాలనీలోకి ఆహ్వానించి ఆమెకు అమ్మ మీ వెంట మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు తమకు ఎంతో ఉపయోగపడ్డాయంటూ, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదంటూ, పేదవాడి ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేరు పొందిందంటూ ఆమెకు వారంతా హామీ ఇచ్చారు. నాతవరంలో 1200 మందితో ప్రచారం చేయడం నీ తరమా అంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారాన్ని ఇప్పటికే జోరు పెంచుతున్నారు. ప్రతి వార్డులోనూ 100 కొలది జనాలు ఆయన వెంట నడుస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నాతవరం మండల కేంద్రంలో భారీ సంఖ్యలో మహిళా లోకం ఆమె వెంట నడిచింది. భారీ స్వాగతాలు ఆమెకు లభించాయి. ఈ నేపథ్యంలో ఇంటింటా తిరుగుతూ నాతవరానికి, నర్సీపట్నానికి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో పెట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన అభివృద్ధి పథకాలను వారికి వివరించి చెబుతూ, ఇటీవల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 100ల సంఖ్యలో కోట్ల రూపాయలు మండలంలో ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఏ ఏ కుటుంబాలు ఆదరణ పొందాయనే విషయాలు కూడా ఆమె తెలియజేశారు. ఇదే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ అప్పలనరస మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మండలంలో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయని ఆమె వివరిస్తూనే, తమ కుటుంబాలను ఆదుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశేనని ఆమె ఘంటాపథంగా చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు సాగిన లక్ష్మణమూర్తి, జడ్పీటీసీ కాపార్పు అప్పలనరస, డిసిసిబి డైరెక్టర్ అంకోరెడ్డి పార్వతి, సర్పంచ్ గొలగన్న రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, నాతవరం ఎంపీటీసీలు కరక రేణుక, చెక్కా ప్రభావతి, పామాయిల్ కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు పైల పోతురాజు, సిరుసుపల్లి నరసింగరావు, వైస్ ఎంపీపీలు పైల సునీల్, మైనం శ్రీనాగగోపి, పార్టీ మండల అధ్యక్షులు లవుడు నాగేశ్వరరావు, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు చెక్కా జోగిరాజు, నాయకులు శెట్టి నౌకరాజు, ఆపిరెడ్డి మాణిక్యం, లంక రాంబాబు, మెడతాన రాంప్రసాద్తో పాటు ఎంపీటీసీలు పుష్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం సాయంత్రం ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ఓసారిగా సాగింది. ప్రతి ఇంటా కూడా ఇలా పూలు జల్లుతూ ఆమెకు ఆదరాభిమానాలు చూపిస్తూ, నాతవరంలో మీదే మెజారిటీ అంటూ, గతంలోనే నాతవరం మండలంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి అత్యధిక మెజారిటీని ఇస్తామంటూ ప్రజలంతా ఆమె వెంట ఉండి ఆమెకు సపోర్ట్గా ఉండి ఆమెకు మరింత బలాన్ని చేకూర్చారు. ఇదే క్రమంలో ఈమె ఈరోజు కూడా నాతవరం మండలంలోని గునుపూడి గ్రామంలో ప్రచారానికి మరింత సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తమకు సహకరించినటువంటి ప్రజలు, ముఖ్యంగా కాలనీ ప్రజలందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరొక వీడియోతో మీ ముందుకు రానున్న టీవీ8 వైజాగ్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. టీవీ8 వైజాగ్, మీ ఎంఏ రాజు.